ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఎట్లా సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూము, కాళేశ్వరం జనానికి పనికిరానియా? ఏంది సీఎం సార్ అట్లా మాట్లాడుతున్నావు? కాళేశ్వరం పనికిరానిదే అయితే కట్కలొత్తి నీళ్లు బారిచ్చిండు కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అప్పుడు ఎట్లా పనికొచ్చింది సారు? అంతేకాదు, కమాండ్ కంట్రోల్ రూమ్లో కాంగ్రెస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రాటు తేలినాయి అంటున్నారు. అది ఎట్లా సాధ్యమైంది సారు? జనాలకు అక్కరకు రాదు సెక్రటేరియట్ అన్నప్పుడు సచివాలయంలో మంత్రిమండలి మీటింగులు పెడుతున్నారు ఎందుకు సారు? ప్రజలకు అక్కరకు రాని నిర్ణయాలు చేసి దానికేనా? కేసీఆర్ కట్టినవి ఉపయోగించుకున్నాడు రాక వాటి ఇలువ తెలియక పనికిరాని మాటలు మాట్లాడుతున్నావా అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అయితే చింతబరిగలతోని మైలపోలు తీసినట్టు చేసిండు. కమాండ్ కంట్రోల్ ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు అన్నట రోజు 18 గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట. ప్రతిపక్ష నాయకులపైన నిఘా పెట్టే పనే చేస్తున్నాడు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్కి పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించిండు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయం. అట్లనే మొన్నటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముచ్చటను యాదికి చేసిండు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. ఇట్లా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిలా భయం ఉన్నదని, గుండెల్లా గుబురు పుట్టిందని, మేకపోతు గాంభీర్యం తప్ప మేలైన ధైర్యం లేదన్నట్టు చెప్పిండు. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచి ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. ఇక బీహార్కు పోయి వచ్చిరాని భాష మాట్లాడితే ఒళ్ళు బల కొట్టిర్రు, అక్కడ నీ అక్కర లేదని ఎల్లగొట్టి ఇజ్జత్ తీసిర్రు అన్నట్టు చెప్పిండు. బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను ఎలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? గిట్లా సీఎం రేవంత్ రెడ్డికి శుద్ధులు చెప్పుకుంటేనే సురుకులు పెట్టిండు. అవసరమైతే ఓ టీచర్ను పెట్టుకొని నేర్చుకో అన్నట్టు చమత్కారం చేసిండు. ఇంకా దరిద్రమైన ముచ్చటేంటిదో చెప్పిండు, అది కూడా నుండ్రి. కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు, మా రాజశేఖర రెడ్డి చేసిండు. సిగ్గనిపించదా? నువ్వు పెత్తనం తీసుకొని నేను మొనగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా? మా నాయన నల్ల గుర్రాన్ని నాట్యం ఆడిచ్చిండు, మా తాత ఎల్ల గుర్రం మించాలి ఎగిరి దునికిడని చెప్పుడు కాదు. నువ్వు ఏ గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నావో చెప్పక వెనుకటి ముచ్చట్లు చెప్పుడు ఏందని దయ్యాన్ని ఇడిపించేటప్పుడు యాప మండలతో కొట్టినట్టు చేసిండు. యో గిట్లా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటా చెవులు వచ్చినంత పనిచేసిండు.